ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సగం మంది లబ్ధిదారులు ఫేక్ అని తేల్చింది. దీనికోసం ప్రభుత్వం మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 71,000 ఇండ్లను మంజూరు చేసినప్పుడు దాంట్లో సగం మంది అనర్హులుగా పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా కూడా ఎక్కువగానే ఉంది. వీరందరినీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 1,200 ఇళ్ళు మాత్రమే బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి. దీంతో మళ్ళీ రీవెరిఫికేషన్కి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. అర్హుల జాబితాను మరొకసారి సరిచూసుకునేందుకైతే ప్రభుత్వం యంత్రాంగం అయితే అప్రమత్తమవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గందరగోళం నెలకొంది. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 71,000 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్టు తెలుస్తుంది. మంజూరు పత్రాలు అందజేసిన వాటిలో 90% పైగా లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించలేదు. కేవలం 1,200 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ పడ్డాయి. కారణం ఏంటనే అధికారులు ఆరా తీస్తే ఎంపిక చేసిన వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని, వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించలేదని తెలిసి షాక్ గురయ్యారు. దీనికి తోడు అర్హులు ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2024 మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు, స్థలం లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 80,54,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే లబ్ధిదారుల ఎంపికలో అవినీతి, పక్షపాతానికి చెక్ పెట్టేందుకు 2024 డిసెంబర్ 4న ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇల్లు యాప్ను ఆవిష్కరించారు. దాదాపు 60 లక్షల మంది అర్హులుగా తేల్చారు. జనవరి 10 వరకు యాప్లో లబ్ధిదారుల లిస్టును అప్డేట్ చేశారు. మొదటి విడతలో 71,482 మంది లబ్ధిదారులకు 2025 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభల ద్వారా చేపట్టింది, కానీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఆ లిస్టులో తమ అనుచరుల పేర్లను చేర్చినట్టు తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం నుంచి 1000 ఆ పైన పేర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో అనర్హులు ఎంపికారు. ఇప్పటికే ఇండ్లున్న వీరంతా ఇందిరమ్మ ఇళ్లకు బేస్మెంట్లు వేయడం లేదు. అనర్హులను తొలగించే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లబ్ధిదారుల లిస్టును మరోసారి వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నారు. సో 2024-25 బడ్జెట్లో ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం 9,184 కోట్లు కేటాయిస్తే కేంద్రం నుంచి PMAY కింద 4,600 కోట్లు వస్తాయని అంచనా వేశారు. సో ఈ బడ్జెట్లో దాదాపు 12,571 కోట్లు ప్రతిపాదించారు. ఏటా 4 లక్షల ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తెలంగాణ ప్రభుత్వ నిధులను దశలవారీగా విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక ఈ నిధులు బేస్మెంట్, గోడలు, స్లాబ్ పూర్తయ్యాక దశలవారీగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు 1,200 ఇళ్లలోనే బేస్మెంట్ పడింది. నిధులు సిద్ధంగా ఉన్న నిర్మాణం మొదలు కాకపోవడంతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి విడతగా 1,00,000 గోడల నిర్మాణం అయితే 1,00,000, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మూడో దశలో మరొక 1,25,000, పూర్తి నిర్మాణం అయితే 1,75,000 ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.